ఏయ్ మహేష్ రారి. యాడికి పోయినారు? బయటికి పోయినారా? ఇదాయిచ్చేరా ఒకటి తాగిన ఇప్పుడే బాగుండ. యాడికి రాత్రి ఆడికి కనపరాలే వచ్చామని చెప్తారు పిలిచే. నిన్న ఎంజాయ్ చేస్తుంది ఇన్నేనా పండగ కదా నిన్న ఫుల్ కదా ఈడ కార్ల కాడ ఫుల్ తాగి రాత్రి 1 గంట 2 అయింది. ఇన్నే 1 గంట 2 అయిందే. అదే కదా ఫోన్ చేస్తుంటే ఏం పొద్దున లిఫ్ట్ చేయలేదే ఏం బాని. లేట్ అయింది నా ఈడే కన్నా ఏంలే ఇట్లా పోతుంటే ఆడిపోతారు. నేను ఇది బాడీ కంటే లారీది నిలబడుకుంటే కరెక్ట్ మీరు కనపచ్చారు అట్లా. ఈరోజు ఆడిపోతున్నారు ఏ అవతారాలు ఏంది ఆ సట్లు ఏంది అవి ఏంది ఏందిరా దొంగ కోళ్ళు కొట్టేటారు మాది ఎట్లండవు. నైట్ తాగి పనుకొని ప్లేస్ వస్తాం టీయన రాదామని అయింది నా తలకాయ పట్టుకుంది. రాత్రి ఏం చేసినావు ఏం దిక్కేదెళ్ళు అంత తాగినారా? తాగినాము. ఎంతమంది మొత్తం? ఇద్దరమే. మీరిద్దరేనా? ఏమో ఫుల్ తాగినా అంటే ఎంతమంది కలిసి పార్టీ ఇచ్చారని నేను అనుకున్నా. వేరే వాళ్ళు మేము తాగినాం. అవులే ఏముంది బా నాది ఉంది ఇంకా పోతావు. లోడ్ అయ్యింది అడిగినా తమిళనాడు పోతున్నాం. ఏం లోడ్ ఉన్నా బండలు ఎత్తినాం. రాలే పోయిద్దాం దారి. నేనా నువ్వు వచ్చా? వచ్చావా? ఖచ్చితంగా వచ్చావా? ఖచ్చితంగా. ముఖం అన్నా అడిగినావు లేదా? నిద్ర ముఖం వల్ల అట్టనేంది లేదు వస్తాను అన్నట్లే ఇంకా ఏదో టీ బదులు మళ్ళీ 90 వచ్చే సరిపోతుంది. మళ్ళీ 90 తాగలనా? తలకాయ పట్టుకుంది నా స్వామి. కొద్దిగా ఆశమచ్చలే 2-3 పుల్లులు అయినాం. ఇద్దరు కలిసి అంతమంది అయినారు. చికెన్ బిర్యానీ అల్లాకోళ్ళ రాత్రి ఏం చేసినామో ఏమో దిక్కులే. ఆడేం అట్టొచ్చాడు ఏడ చూసినట్టుంది ఇతన్ని. వస్తున్నాడు ఏమిరా రాయిటా చెప్పున్నా సురేష్ అన్న. ఏం అంత ఆవేశంగా వచ్చినావు? ఆవేశము మరి కోపం అట్లంది పరిస్థితి. ఏమైందిరా? ఏంది అంత అయాస పెడుతున్నావు గస పెడుతున్నావు? ఏమైంది ఏంది నా రాత్రి రేపు జరిగింది ఆఫీస్ కాడ. రేపా? స్వామి ఇద్దో అన్నాడు ఆర్టీ ఆఫీస్ కాడ రేపు జరిగింది రాత్రి. ఎంత బాధ అవుతుందని హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చినాను. ఎప్పుడు ఎవరాలు మీ వాళ్ళేనా బాధితులు? బాధితులు మా వాళ్ళే. ఏ రేపు జరిగింది? ఉండు ఎన్ని గంటలప్పుడు? రాత్రి 12-1 గంట ఆ టైంలో జరిగినట్టుంది నాయన. 12-1 గంట రాత్రి ఇంటికి రాలే. ఇంటికి రాకుండా అంటే అంతా తిరిగిన నేను బయట అంతా రోడ్లన్నీ ఏంది బా ఇంకా ఇంటికి రాలే అని చెప్పి ఇంకా నేను తిరిగి 2 అయింది. 2 అయినాక ఇంటికి పోయి పడుకున్నాను. పడుకుంటే తెల్లారుజామున 5 గంటలప్పుడు ఇంకా ఇంటికి వచ్చా ఏడుచుకుంటా. ఇంకా సరే అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చినాడు. ఇంకా 1 గంట అప్పుడా? ఇది ఏందిరా? ఆనవాళ్ళు నా డ్రాయర్ దొరికింది ఒక మనిషి దాడా. అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. డ్రాయరా? ఇది డ్రాయర్ ఏది? డ్రాయర్ ఇద్దో ఫోటో తీసుకొని వచ్చినాడా. ఫోటోగా డ్రాయర్ ఏది ఏంటి? హాస్పిటల్ ఉంటే ఆడ ఫోటో తీసుకొని వచ్చిన డాక్టర్కి ఇచ్చేసి వచ్చినాడు. వాళ్ళని చెక్ చేయమని చెప్పి ఎవరిది ఏంది అనేది. ఇద్దో ఏమన్నా మమ్మల్ని దేవుడు స్వామి తాగి పనుకునేమో మాకే తెలుసు. ఇదేందో తేడాగా అన్నట్టుంది కదరా. ఏం తేడా సార్? ఇది నీదే కదరా డాయరు? మాదెందుకైతే సాయి దేవుడు. ఏం నిజం చెప్పు నీదేనా అది? సాయి దేవుడు మాకు డైరీలో వేసుకో. అబద్ధాలు చెప్పా గరి. బాగా చెప్తున్నాను. సరేనా మనం పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాంపా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇది అంటే ఇప్పుడు నువ్వు వీళ్ళు చేసినావు అనుకుంటున్నావా ఎట్టేట రేపు? మరి అంతే కదా. మరి ఇంకెవరు చేస్తారు? ఇంకా
మాకేం పడుంది స్వామి, మేమేందో ఆ సాక్షులు కూడా అన్నారు, ఇద్దరు పిలుచుకొని రావాలా చెప్పు వాళ్ళని కూడా. పిలుచుకురాబో, దారి పోదండి. సెలబ్రేట్ చేసుకుని ఏదో తాగండి. రాత్రి యాడా ఆ కార్కడ ఆన్నే జరిగినది కూడా రాత్రి. రేపు జరిగినది కూడా ఆన్నే. ఏం రమేష్ మనకి కార్ అంటారు రాత్రి రేపు జరిగినది ఆన్నే. కన్ఫామ్లే. నాకు కూడా ఇంతవరకు నాకు డౌట్ ఉన్నది, కన్ఫామ్ అయింది. చూసిన మాట చెప్తున్నా కన్ఫామ్ అని. ఒకటి చేసినట్టు కూడా లేదు, అది రేపు చాలా బలవంతంగా చేసినారు దాన్ని రేపు. మళ్ళా ఆడ హాస్పిటల్ ఉన్నారు, ఆడ డాక్టర్ అన్ని చెప్తాడు, ఒకరు రేపు చేసినారు, ఇద్దరు రేపు ఇద్దరు రేపు చేయడము, మీ ఇద్దరు ఈడు అండడం, రాత్రి తాగి కాదు అంత కళ్ళు మిల్లు కనపరాకుండానా. ఏందో అనుకుంటే మా మీదకి వచ్చారు మీరు. సర్లే కానీ ఎవరు ఆమె రేపు ఏంది అంకత అది చెప్పు. ఎవరు ఆడి మనిషిని కాదు రేపు చేసినది. మా ఇంటికాడ పెంచుకుంటే తెల్లకొక్క పిల్ల బాగా ముద్దుగా నేను పిల్లని ఎవరు రేపు చేస్తారా నీ పాసులో మేము ఆదివారం మనుషులు అనుకున్నాం. ఏమంటే ఏందో కుక్క పిల్లని రేపు చేయడం బాగా చెప్తాడు అంటే ఇంకా చచ్చిపోతాను. ఏందో అనుకున్నాం మేము. నువ్వు పిలిచినందుకు కాదు ఏందో అమ్మాయికి కాదు ఉండు. అది మీ ఇంట్లో అది తెల్లది బొచ్చుకుక్క పిల్లను అదేనా? అదే యాదో బాగుందని సర్లే భారీ డ్రైవర్ ఉంది కదా, పోలీస్ స్టేషన్ తీసుకుపోదాము, ఆడ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా మీదే కదా అని. ఒక్క నిమిషం ఉండు. తెల్లది బొచ్చుకుక్క పిల్ల నువ్వు కూడా చూసింటావు ఆయన దగ్గర. చూసినా ఇది ముద్దుగంది అంటే మీరు ముద్దుగంది అంటే బాగుందని. ముద్దుగంది ఎవరైనా ఎత్తుకుంటారా, ఆడుకుంటారు దాంతో. అట్లా కాదు, నేను అప్పుడు కనక్కలేకపోయినా ఇది ముద్దుగంది తెల్లగంది అందంగా అంటే దేవుడు అట్టగా ముద్దుగందని ముద్దు పెట్టినా అంతే తప్ప దాని మీద మోసు పడినావు. మీరే చేస్తున్నారు ఇద్దరు. ఇప్పుడు ముద్దుగందిని ముద్దు పెట్టినప్పుడే నేను ఏదో అసలు ఆలోచించాల్సిందిరా, ఇంతగా అయితే చేస్తారనుకలే. కుక్క పిల్లని రేపు చేయడం ఏందో ఇన్ని రోజులు ఆడపిల్లలు సిగ్గుండాలి అది చేసింది మీరు. మళ్ళీ మీరు మాట్లాడతారు మాట్లాడాకరే ఎంత క్యూట్ గా ఎంత ముద్దుగా మరి. మరి ఆసుపత్రిలో అంత సాగుబతుల మధ్య అట్లనా మరి అంత దారుణంగా కూడా పట్టుకొని మీరు. నేను నిన్ను ఇందాక ముఖం ఏందిరా అట్లంది అది ఇది అని చెప్పి పగత్ రే. డౌట్ లేదు, ఖచ్చితంగా మీరే ఇద్దరు. డౌట్ లేదు. పండగ చేసుకున్నావు లేదు లేదు నాకైతే మీరిద్దరే. వచ్చినాము, తాగినాము, తిన్నాము అంతేనా. మేమైతే మాకు తెల్లున్నా. అవును వై తాగిన తర్వాత చేసి మీరుండే ప్లేస్ లోనే జరిగింది. రాత్రి మీరు ఆన్నే పడుకున్నామంటున్నారు. దేవుడు కాదని చెప్పాలన్నా. సరేలే సరే, మీరు కాదే అనుకో, కొంచెం పక్కన పెట్టు. ఎవరో ఒకరు ఇద్దరంట మళ్ళా వాళ్ళు రేపు చేసింది అది అర్థం అంటారే ఆమెని కుయ్యో ముర్రో అని మీకు మెలకు రాలేదా? ఏకారు ఏం కరువు వచ్చి కొట్టుకొని వచ్చారు మీరు బాగా అర్థం. కరువులో ఉన్నారు మరి కరువు వచ్చి కొట్టుకొని వచ్చాను. సిగ్గుండాల కొద్దిగా మాట్లాడడానికి. రేపటి నుంచి నేను పిలిచిన ఆయనక మరి నాకు సిగ్గు పోతుంది. యాడికి ఇప్పుడు అట్లా వదిలేదు లేదు. వీళ్ళను స్టేషన్ పిలుచుకుపోదాం ఇద్దరిని. నువ్వు కొద్దిగా అట్ట పోయి రాపో చెప్తా. కాదు వాడేమన్నా సినిమాకి వదండి అంటాడు, పోదాం పన్న అంటాను. అవును మేము చేయలే కదా, మేము చేసింటే తప్పు భయపడాలా. రేపు చేసారా చేయలేదని కాదు, ఆ డైర్ వందే ఆడ ఫోటో చూపించి డౌట్ లేదు. నువ్వు డైర్ వేసుకోవద్దా? సాగు వేసుకునేలే కానీ నేను చూసినాను వాడు అప్పుడు ఒకసారి చూపించినాడు. ఏంది డైరా? వాడు నా టైర్లు ఎవరు కలర్లు ఉండవన్నా మాందేంటదే టైరు లేదు మీదే. పిలిచదంటే పోదాం అంటారే ఏందనుకునే అడిగిపోతే నువ్వు చేసినావో చేయలేదా కాదు, మక్కిలు ఇరగొడతారు నీకు పోలీసు వాళ్ళు. పోయినావంటే కొద్దిగా తెలివింది మాట్లాడాలి. అదే నేను అడుగుతాండి, ఇది ఎట్టెట్ట చేసినారు ఎవరైనా రేపు చేస్తారు? ఇందాక ఏమైనా కుక్కని ఎవరో ఒకరు రేపు చేస్తారు, ఎవరో ఒకరు రేపు చేసే కదా అది ఆసుపత్రిలో ఉండేది. ఆ రేపు చేసింది ఎవరో కాదు మీరే అనేది వాని అభిప్రాయం.
అవునా మేమే చేసిన డార్ అంటే డాడీ యాదో కర్మగాలి వేసుకున్నా ఆ రోజే. కాదు ఇంత కక్కుర్తి ఏందిరా మరి? బాగా చెప్తున్నా నువ్వు డార్ కుక్కని రేపు చేయడమే నా స్వామి. ఇట్రా బాబు, నీకు చెప్పేది నువ్వు చెప్పున్నా ఒకటి పరిష్కారం మాట్లాడదాం, నువ్వు ఊరికెళ్ళు దాని గురించి. ఇప్పుడు అట్లా కాదు. ఏంది అట్లా కాదు? ఏం కుక్క పిల్లనేమో అల్లారు ముద్దుగా 5 ఏళ్ల నుంచి పెంచుకుంటున్నాను దాన్ని బాగా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? స్టేషన్ పిలుచుకుపోతే ఇద్దరిని ఏం నాటకాలు చేస్తున్నారు? ఏంది చెప్తాడైనా? నమ్మ మొగాలు ఎట్టగాడతాయన మీరు ఖచ్చితంగా చేసింటారు. ఇద్దరు మొగాలు చూడారు, ఇద్దరు ఎట్లా తాగిన మొగాలు అన్ని ఇద్దరివి. తాగడం కూడా తప్పేనా? తాగడం తప్పు కాదు, తాగి కుక్కని రేప్ చేసింది తప్పు. నువ్వు పిలిచినందుకు ఇది ఏందన్నా మాకు ఏందో మా మానంగా తలకాయ పట్టుకుందని అర్సాకరి ఊరికి అందరు విన్నారనుకో మీ సిగ్గే అవుతుంది. ఎందుకు అంత గట్టిగా అర్సాకరి చేసినది ఏదో పని, మళ్ళీ దీనికి ఎందుకు అంత గట్టిగా అరచడం? ఇద్దరు మేము చేయలే మేము చేయలే అని చెప్పి అట్లా కాదు బాబు, చెప్పేది దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పు. ఊరికి అరుచుకునేంత మాత్రం పరిష్కారం ఏమని చెప్పాలి? దానికి పరిష్కారం దానికి ఏం ఒకవేళ ఏదైనా హాస్పిటల్ ఖర్చులు ఏమైనా కావాలంటే ఇచ్చారు లేదు. హాస్పిటల్ ఖర్చులు నాకెందుకు? నాకు తెలిసి 2-3 వేల కంటే ఏమైంటది? ఏంది 20,000 బిల్ అయింది హాస్పిటల్లో ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కు. 20,000 అయిందే? మీరు రేప్ చేసినారా ఏమైనా చేసినారా దాన్ని? అది బతుకుతాదా లేదా కూడా తెలియట్లేదు ఇంకా. అట్లంది సిచ్యువేషన్ ఆడ హాస్పిటల్లో. పిల్లని రేపు చేయడం స్వామి. మీరు తాగి చేసింటారు. తెలియలే కూడా మాట్లాడుతున్నాను, తెలివినే మాట్లాడుతున్నాను, అందుకే అడుగుతున్నాను. ఇంకా మీతో మాట్లాడి అక్కడనే మళ్ళీ సీరియస్ అవుతాను. పెద్దోడు నేను నీ దగ్గరికి ఏదో దావకొద్ది మేము ఆడుకోబోతుంటే లోడ్ ఎత్తుకునే పోదాం, ఏదైనా తోడు వస్తారే ఉండే ఉద్దేశం నేను పిలిచితే మీరు రాత్రి తాగి పడిపోయింది నాకు తెలియదు. దానికి తోడు మళ్ళీ ఒక ఘనకార్యం చేసినారు రేపు. ఇంకా ఆయన ముఖం చూసి మిమ్మల్ని ఊరికి వదులుతాను, లేకపోతే స్టేషన్ పిలుచుకుపోయింది నీ డానికి. ఇదెల్లొద్దు, ఏదైనా పరిష్కారం ఉంటే ఒకటి చెప్పు, వీళ్ళతో మాట్లాడి ఏదైనా చేద్దాం. ఇంకా పరిష్కారం ఏముందన్న చెప్పేది? ఇంకా కుక్కకు 50,000, దాని హాస్పిటల్ ఖర్చులోకి 20,000. 50,000 కాదు, అంత కాదులే. అంత కాదు, అదేం కుక్కని కొనిందే 30,000. 5 ఏళ్ళు పెంచిన కుక్కను ఏంది కొత్త కుక్క పిల్ల 5 ఏళ్ళు పెంచుకోవాలి. అంతేలే, దీన్ని చేసిన కొత్త తెచ్చి దాన్ని మళ్ళా దాన్ని కూడా చేయాలని వీళ్ళు అట్లనే అన్నారు స్వామి. చూడు మరి కరువులు అన్నారు, మరి ఇంత కరువులో కుక్క పిల్ల అంటే కొత్త కుక్క పిల్ల వచ్చాయి కదా 50,000 మంచిది వచ్చాది కాదు. సరే నువ్వే దీనికి న్యాయం చెప్పు. నాకైతే 70,000 అయ్యింది. దీనికి ఏదో ఒక న్యాయం చెప్పి నాకు న్యాయం చేయరు మీరు. లేకపోతే న్యాయం చేస్తారా? లేకపోతే నేను స్టేషన్కి తీసుకుపోవాలన్నా? స్టేషన్ కు ఏంది అన్యాయం ఉన్నా? మరి ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు 20,000 అయినాయడా? అన్యాయం ఏంది? అన్యాయం ఉందా? ఇంకా నేను న్యాయ ప్రకారంగానే అడుగుతున్నాడా? కుక్కను 30,000 పెట్టి కుక్కను కొన్నాను, 5 ఏళ్ళు పోషించింది దాన్ని. మాకు అర్థం కాదు. అట్లా అంటే ఏం చేస్తారా మనం? తలకాయ కొట్టుకున్న దానికి లెక్కలేదు. నాకు మందాయికి వీరాలు తెప్పించుకోవాలా? చూసాను కదా, ఒక 20 మరి చేయకపోయినా నేను పెట్టాడు వస్తాను, అందుకే ఇక్కడ వస్తున్నా తాగేదని చెప్తానా. మనం వస్తున్నా ఇక్కడ ఆర్టీ ఆఫీస్ లో తాగవున్నా అంటే నువ్వేదో బాగుంటుందిరా అంటే ఏమో లేదా గంప రాయించుకుంది అన్న. సర్లే కానీ 30,000 ఉంది కదా బాబు, ఇక్కడమ్మా 30,000 ఫోన్ పే కొట్టు, మళ్ళీ సాయంత్రం ఫోన్ పే కొట్టాను. చెప్పున్నా 30,000 ఉంది, మొత్తం 50,000 ఇస్తాను. ఏమో లేదు ఏంది కప్పుడు తోడే మరి కుక్క నా చేసేది రేపు. అంత కరువులో ఉన్నారు ఇద్దరు. మార్కెట్ తాగుతురా
ఆడ తాగినా నీకు కుక్కలు కనిపించి పెట్టదని అర్థమైంది. కుక్కలని మళ్ళీ ఏంటి నా ఇప్పుడంటే ఆ కుక్క పిల్ల పోతే ఇంకొకటి వస్తారు కుక్క పిల్ల. కొత్త కుక్క పిల్ల కొనుకొచ్చి 5,000 అని చెప్తానన్నా. నేను చేయాలని కాదు. మరి దాన్ని కూడా చేయకనే కదా మీ ఇద్దరుగా. చాలా దూరం పోతుంది బాగుండదు. ఆ నెంబర్ చెప్పు. 97045 85 లాస్ట్ 30,000 కొడతాను, అన్న. మిగతాది ఇప్పిస్తుంది నేను, సరేనా? ఏంది పోరా మహేష్, ఊరికి ఏదో కుక్క పిల్ల మళ్ళా మానుకో వచ్చింది చూసుకో. వచ్చింది 20,000 సాయంత్రం సరేనా? మళ్ళా తర్వాత చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. ఇప్పుడు నుంచి ఇట్టటి మానుకోరి. చెప్పు, గట్టిగా చెప్పు. ఇంకోసారి కనుక ఇలా తప్పు చేసి కుక్క పిల్లని చూపియన్నా ఒకసారి. ఇది ఇది గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళుకోపో. దారి ఆడ సాక్షులు ఉన్నారు, ఇద్దరు పోదాం పోతే ఏమనుకుంటా. 50,000 కడతాండే చూడాలి కుక్క పిల్ల పోతే అప్పుడు 50,000 కాదు, ఏమవుతారో కూడా తెలుద్దాం. కోర్టులో పోయి కేసు ఎవరు మూసుకొని పోయేది లేకవా తెలుకొని డ్యూటీకి వద్దే వద్దు పోంగవో. సర్లే బాబు పోయి రాపో చూద్దాం. సరే అన్న, అయితే ఏదాన్ని మీ మొక్క మీరు డ్యూటీకి వద్దే వద్దు. వచ్చావు నువ్వు హాస్పిటల్ కాడికి ఏమన్నా వచ్చాపా, నేను వచ్చాపా. నువ్వు పాలే ఇది లోడ్ ఉంది పంపించొచ్చపా.